రష్యన్ సైంటిస్టు ఐవాన్ పావ్లోవ్ అనే ఒక ప్రసిద్ధ సైంటిస్ట్ అయినా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారన్నమాట. ఏం చేశారైనా, ఈవెన్ ది థాట్ ఆఫ్ ఫుడ్ విల్ వాటర్ యువర్ మౌత్ అన్నాడు ఆయన. దాన్ని ఏమన్నారంటే కండిషన్డ్ రిఫ్లెక్సెస్ అన్నాం. మన రిఫ్లెక్సెస్ గురించి చదువుకున్నాం. ఇది కూడా ఒక కండిషన్ రిఫ్లెక్స్ మాట. అది థాట్ వచ్చిందంటే మన నోట్లోంచి నీళ్ళు ఊరిపోతాయి అన్నమాట. ఓకే, ఇది ఈ పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ గురించి మనం ఒకసారి చూద్దాం. ఇది 9th క్లాస్లో చూసాము, కానీ మనం ఒకసారి మనం రివిజన్ చేసుకుందాం. ఓకే విద్యార్థులు, ఐవాన్ పావ్లోవ్ వారి ఎక్స్పెరిమెంట్ మనం చూసే ముందు కొన్ని కాన్సెప్ట్లు, కొన్ని టర్మ్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే సహజ ఉద్దీపన. ఉద్దీపన అంటే ఇక్కడ స్టిమ్యులస్ మాట. సహజ ఉద్దీపన అంటే అన్కండిషనల్ స్టిమ్యులస్ మాట. యూసీఎస్ అని పెట్టాడు చూడండి. అలాగే సహజ ప్రతిస్పందన, అన్కండిషనల్ రెస్పాన్స్ మాట. ఏదైతే అన్కండిషనల్ స్టిమ్యులస్ వస్తుందో అన్కండిషనల్ రెస్పాన్స్ కూడా వస్తుంది. దానికి వ్యతిరేకంగా నిర్బంధిత ఉద్దీపన, నిర్బంధిత ప్రతిస్పందన. అంటే కండిషన్డ్ స్టిమ్యులస్ సిఎస్, కండిషనల్ ప్రతిస్పందన అంటే నిర్బంధిత ప్రతిస్పందన. ఇవి ముఖ్యంగా మీరు వీటిలో వాడేటువంటి టర్మ్స్, వీటిని జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ చక్కగా ఆయనకి ఎక్స్పెరిమెంట్ చేస్తున్న ఒక కుక్కని తీసుకుని దానికి ఆయన ఒక ఆహారం పెట్టాడనమాట. కేకో ఏదో సంథింగ్ పెట్టగానే అది అన్కండిషనల్ స్టిమ్యులస్ మాట. కండిషన్ ఏం లేదు దానికి. అన్కండిషనల్గా దానికి స్టిమ్యులస్ ఏమొచ్చింది, సెలైవా వచ్చింది దాన్ని చూడగానే. ఓకే, ఈ పెట్టినది కూడా అన్కండిషనల్గానే పెట్టాడు. చక్కగా పెట్టేశాడు. అది చూసింది, దాన్ని చూసి ఎప్పుడూ తింటుంది కాబట్టి దానికి తెలిసి సెలైవా వచ్చిందన్నమాట. అన్కండిషనల్ రెస్పాన్స్ ఏంటంటే లాలాజలం స్రవించడం. ఓకే, సెలైవా రావడం. ఇది అన్కండిషనల్ స్టిమ్యులస్ అండ్ అన్కండిషనల్ రెస్పాన్స్ మామూలుగా సహజంగా వచ్చిందన్నమాట. ఓకే, అంటే పదార్థాన్ని చూడగానే దానికి దానికి స్టిమ్యులస్ వచ్చి అది ఎప్పుడూ తినేదే కాబట్టి దానికి నోటి నుంచి లాలాజలం వచ్చిందన్నమాట. ఓకే, చూడగానే లాలాజలం వచ్చిందన్నమాట తినడానికి. ఓకే, ఇంకా రెండోసారి ఏం చేశాడంటే ఆయన తన కుక్కకి గంట మోగించాడు. గంట మోగించడం అంటే గంట మోగించాడు కానీ దానికి ఏమీ స్టిమ్యులస్ రాలేదు. ఊరికే గంట మోగించాడు. దాన్ని ఆశ్చర్యంగా చూస్తోంది ఏమిటని. సో దానికి ఈ రెస్పాన్స్ ఏమీ లేదన్నమాట. రెస్పాన్స్ లేకుండా ఆశ్చర్యంగా చూస్తోంది. దాన్ని తటస్థ స్థితి అన్నారన్నమాట. ఓకే, కండిషన్ స్టిమ్యులస్ పెట్టాడు. ఏంటి, గంట మోగిస్తున్నాడు. ఆ గంట మోగించిన దానికి ఏం అర్థం అవట్లేదు. అందువల్ల అది అసహజ ఉద్దీపనకి అది తటస్థ స్థితిలో ఉండిపోతుందన్నమాట. ఓకే, ఇది రెండవ స్లైడ్లో మనం చూపించాం. ఇంకా మూడవ స్లైడ్ చూడండి. అది ఏంటంటే గంట దానికి ఆహారం పెడుతూ, కేక్ పెడుతూ గంట మోగిస్తున్నాడు. గంట మోగించిన తర్వాత ఆహారం పెట్టాడనమాట. గంట మోగించిన తర్వాత ఆహారం పెట్టడంతో ఏమైందంటే ఈ గంట మోగించడానికి, ఆహారం పెట్టడానికి కోఆర్డినేషన్ వచ్చిందన్నమాట. అంటే గంట పెట్టినప్పుడు ఆహారం వస్తుంది అనేటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ని కలగజేసాడనమాట అతను. కలగజేయడంతో గంట మోగించిన దానికి, ఈ ఆహారం పెట్టిన దానికి కోఆర్డినేషన్ ఉండడంతో ఆహారం చూసి అది మళ్ళీ సెలైవాని తెప్పించుకుందన్నమాట. సెలైవా వచ్చింది. ఇక్కడ ఏంటి, గంట శబ్దం, ఆహారం, లాలాజలం స్రవించడం. ఇక్కడ ఉన్నది ఏంటంటే కండిషనల్ స్టిమ్యులస్ ఇచ్చాడు. గంట మోగించి తర్వాత ఆహారం పెట్టాడు. అంటే ఏంటి, గంట మోగిస్తే ఆహారం వస్తుంది అనేటువంటి ఒక భావన కలగజేశాడు అన్నమాట. సో వెంటనే లాలాజలం దానికి వచ్చింది. సో సహజ ఉద్దీపన వచ్చేసింది అన్నమాట. అసహజ ఉద్దీపన కంటే స్టిమ్యులస్ అంటే కండిషనల్ స్టిమ్యులస్కి ఇక్కడ ఏమొచ్చింది, సహజ ఉద్దీపన వచ్చింది. అంటే ఏంటి, సహజంగా లాలాజలం వచ్చిందన్నమాట. ఓకే, లాలాజలం స్రవించడం అన్నది ఒక సహజ ప్రతిస్పందన వచ్చిందన్నమాట. ఓకే, అది
మూడో స్లైడ్లో చూపించింది. విద్యార్థులు ఇంకా మూడో స్లైడ్లో ఏం చెప్పాము? అసహజ ఉద్దీపన అంటే కండిషనల్ స్టిమ్యులస్కి ప్లస్ సహజ ఉద్దీపన ఏమిటి? దాంతోపాటు మనం సహజంగా పెట్టేటువంటి ఆహారం పెట్టాము. సో రెండు కలిపి మనకి ప్రతిక్రియ ఏమొచ్చింది? సహజ ప్రతిస్పందన ఏమొచ్చింది? సలైవా వచ్చేసింది అన్నమాట. ఓకే, ఇది 3. 4 దాంట్లో ఏంటి చూడండి. ఆహారం పొందే టైంలో, అది ఆహారం ఇచ్చే టైంలో గంట మోగించాడు. గంట మోగించగానే దానికి ఏముంది? ఉద్దేశం ఏంటిది? ఏమనుకుంటుంది? గంట మోగిస్తే ఖచ్చితంగా మనకి ఫుడ్ వస్తుంది అనేటువంటి ఒక భావన ఏర్పడి, అది అసహజ ఉద్దీపనకే దానికి అసహజ ప్రతిస్పందన ఏంటి? కండిషనల్ రెస్పాన్స్ ఏంటి? లాలాజలం స్రవించడం. సో కండిషనల్ ఉద్దీపనకు స్టిమ్యులస్ కూడా అసహజ ప్రతిస్పందన, కండిషనల్ రెస్పాన్స్ వచ్చింది అంటే అది గుర్తు తెచ్చుకుని, అంటే గంట మోగిస్తే ఖచ్చితంగా మనకు ఫుడ్ వస్తుంది అనుకుని దానికి లాలాజలం వస్తుందన్నమాట. సరే, ఇది ఫుడ్ చూడకుండానే కూడా కొన్ని పరిస్థితుల వల్ల, కండిషనల్ స్టిమ్యులస్ వలన దానికి లాలాజలం స్రవించడం జరిగింది. అటు ఫుడ్ లేకపోయినా కూడా లాలాజలం దానికి రావడం అనేటువంటిది జరిగింది. ఇది ఆయన చేసినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఎక్స్పెరిమెంటు.